అందరికి నమస్తే. మన ఇంట్లో పెళ్ళి అవుతుంటే మనం పక్కింటితో గొడవ పెట్టుకుంటామా? అస్సలు పెట్టుకోము. ఎందుకంటే పెళ్ళి డిస్టర్బ్ అవుతుంది, మనకే ఇబ్బంది అవుతుందని. పాత గొడవలు ఉన్నా సరే మాట్లాడుకుంటాం కానీ గొడవ పెట్టుకోము. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ లీడర్స్ అదే పని చేసింది. ఇవాళ బడ్జెట్ పెట్టారు అసెంబ్లీలో. బడ్జెట్ మీద జనాల్లో బాగా చర్చ జరగాలి, మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలని కోరుకోవాలి. కానీ ఎప్పుడైతే ఆ పెళ్ళి ఇంటి పేదకి ఇష్టం లేదో గొడవ పెడతాడు. సేమ్ ఈడ కూడా ఆ బడ్జెట్ ఏమీ లేదు, బడ్జెట్ మీద మాట్లాడేది ఏమీ లేదు, బడ్జెట్ మీద ఎక్కడ చర్చ జరగదు. వాళ్ళే డైవర్షన్ చేసుకున్నారు. ఏకంగా ఏం డైవర్షన్ చేసింది తెలుసా? ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఈ ఫార్ములా రేసులు, ఇంకా పాత కేసులు. దానిలో ఇప్పటిదాకా తేలింది లేదు, తేల్చింది లేదు. కానీ వాటిలో అరెస్ట్ చేస్తాం, అరెస్ట్ అవుతారు, మేము క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఫామ్ హౌస్లో మొన్న జరిగిన ఆ డ్రగ్స్ ఇస్తుంది కదా, దానిలో కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిండ్రు. అంటే వార్తలు అవి రావద్దు అనమాట. బడ్జెట్ మీద వార్తలు రావద్దు. జనాల కోసం పరిపాలిస్తే బడ్జెటే రావాలని కోరుకుంటారు. కానీ అసలు జనాల కోసమే గవర్నమెంట్ కాదు, మా కోసమే తీసుకున్న గవర్నమెంట్, మా గవర్నమెంట్ మా ఇష్టం అనుకుంటే ఇట్లా జరుగుతుంది. సరే, ఏమన్నారో అన్ని విషయాలు చెప్తాను నేను మీకు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నిజానికి బడ్జెట్ బాగుంటే ప్రతిపక్షాలు డైవర్షన్ చేస్తాయి ఎప్పుడైనా సరే. ప్రతిపక్షం ఎందుకంటే ఈ బడ్జెట్ కనుక జనాలకు పోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు, మంచి పేరు వస్తుంది, అది మాకు మైనస్ అని ప్రతిపక్షాలు అనుకుంటాయి. కానీ ఇది రివర్స్. బడ్జెట్ బాగాలేదని చెప్పేసి ప్రతిపక్షాలు వాళ్ళ పనాలు చేసుకుంటున్నాయి. కానీ ఆ బడ్జెట్ చర్చ జరగకుండా వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏంది చర్చ? ఈగల్ టీం చేసిన దాడిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎంపీ రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. డ్రగ్స్ మీద మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. యువనాయకుడు బ్యాచ్ మొత్తం డ్రగ్స్ కార్యక్రమాల్లో దొరుకుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా చెప్తాను మీకు నేను. కేటీఆర్ ఫామ్ హౌస్లో డ్రగ్స్తో వాళ్ళ బామర్ది పట్టుబడ్డాడు. కేటీఆర్ సన్నిహితుడు డ్రగ్స్ ఎక్కువ తీసుకొని కేదార్ దుబాయ్లో చనిపోయాడు. పోచపల్లి ఫామ్ హౌస్లో కోల పందాలు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? బీజేపీ వాళ్ళు మాట్లాడాలి కదా, బీజేపీ వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? బీఆర్ఎస్ నేతలు ఇంతమంది దొరుకుతుంటే బీజేపీ ఎందుకు మౌనం? రఘునందన్ మాట్లాడితే ఆయన నోరు ఎందుకు మూపించిండ్రు? ఇక ఎన్నెందో బీజేపీ అగ్రనేతను అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ మర్చిపోయినరా అని ఆయన. తర్వాత సీఎం ఏమో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అరెస్టులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అనుమతి ఇచ్చింది, అరవింద్ కుమార్ను సస్పెండ్ చేసినాం, ఏంది ఫార్ములా ఈ కార్లా, ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం, ఫోన్ ట్యాపింగ్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని హరీష్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారు, ఇందులో అరెస్టులు కూడా ఉంటాయి. ఎవరిని అరెస్ట్ చేస్తారు? దాంట్లో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారని చెప్తారు ఆయన. 6,000 ఫోన్లు ట్యాప్ చేసినారు బీఆర్ఎస్ హాయంలో. 14 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు కేటీఆర్ హరీష్ రావు ఏ విచారణ కోరినా సిద్ధం. వాళ్ళు కోరాలంట, ఈయన ఏడంట విచారణ. ఇక ఇట్లాంటివన్నీ పనికిరాని విషయాలు. అసలు గవర్నమెంటు ఎందుకు జనాలను సైడ్ ట్రాక్ చేసి బడ్జెట్ పెట్టింది ఎవరి కోసం? జనాల కోసం కదా. జనాలకి తెలవాలి ఈ ప్రభుత్వం మంచి చేస్తే జనాలకు తెలవాలి. ఈ ప్రభుత్వం మంచి చేస్తలేదని వాళ్ళే చెప్పుకుంటున్నారు. కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం, ఈ సందర్భం మాట్లాడడం. కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, కేసీఆర్ని అరెస్ట్ చేస్తారంట, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారంట, హరీష్ రావుని అరెస్ట్ చేస్తారంట, ముగ్గురిని అరెస్ట్ చేస్తారంట. అరెస్టులు ఉంటాయంట. ఫార్ములా ఈ కార్లు అరెస్ట్ చేస్తారంట, ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ చేస్తారంట. అసలు ఈ ప్రభుత్వానికి ఇప్పుడు అరెస్టులు చేసే దమ్ము ధైర్యం ఉన్నాయా? ఈ ప్రభుత్వం దమ్ము అంత స్కోప్ ఉందా? ఈ ప్రభుత్వానికి అంత గ్రౌండ్ ఉందా? అనవసరమైన ముచ్చట్లు ఇవి, డైవర్షన్ కోసమే. జస్ట్ బడ్జెట్ డైవర్షన్. బడ్జెట్లో డోలా ఏం లేదు. వాళ్ళు చెప్పిన బడ్జెట్ అంతా ఫెయిల్. 3,04,000 కోట్ల బదులు 3,24,000 కోట్లు పెట్టినరు, పెంచినరు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ డొల్ల బడ్జెట్ అన్నారు. ఇంతకన్నా డొల్ల బడ్జెట్ నేను కూడా చూడలేదు ఎప్పుడు. నేను దాదాపు 16 సంవత్సరాలు 16 బడ్జెట్లు చూసిన. నేను అసెంబ్లీ రిపోర్టర్, నేను 16 బడ్జెట్లు చూసిన. 2,80,000 కోట్లు, 2,60,000 కోట్లు వస్తాయనుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చింది వీళ్ళకి 1,30,000 కోట్లు. 60,000 కోట్లు మైనస్. ఎవడన్నా 20,000 వస్తాయనుకుంటే 3,000 వస్తాయా? 17,000 వచ్చి 3,000 బొక్క పడుతుంది. కానీ ఈ సంవత్సరం 3,24,000 కోట్ల బడ్జెట్ పెట్టి 2,80,000 కోట్లు వస్తాయని రవి రావు. చాలా స్కీములకు ఇప్పుడు యువ వికాసం స్కీమ్ ఉంది, 6,000 కోట్ల రూపాయలు పెట్టిండ్రు. లాస్ట్ టైం పెట్టిండ్రు, ₹1 ఖర్చు పెట్టలేదు, మళ్ళీ పెట్టిండ్రు. కొన్ని స్కీమ్లకు అసలు పైసలు లేవు. మహిళలకు 2,500 రూపాయలు ఎత్తేసిండ్రు. మహిళలకు 2,500 రూపాయలు ఎత్తేసిండ్రు స్కీమ్. తులం బంగారం స్కీమ్ ఎత్తేసిండ్రు. ఫీజు రియంబర్స్మెంట్కి రూపాయలు లేదు, అవి కూడా ఎత్తేసిండ్రు. రైతు భరోసాకు పోయిన సంవత్సరం 18,000 కేటాయించారు, 9,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఈసారి ఇక మళ్ళీ 18,000 కోట్లు పెట్టిండ్రు. వీరు బడ్జెట్లో మొత్తం తగ్గించింది దేనికోసం తగ్గించారు అంటే ఇరిగేషన్, అగ్రికల్చర్, ఈ రెండు తగ్గించారు.
రైతు ప్రభుత్వం అంట కదా, అందుకని 2 తగ్గించారు. నీళ్ళు వస్తే రైతులకు పంట పండుతుంది, కానీ అగ్రికల్చర్ తగ్గించారు, తర్వాత ఇది తగ్గించారు. ఇవన్నీ జనాలకు పోవద్దు, ఇవన్నీ ఫెయిల్యూర్స్. ఇవి గవర్నమెంట్ ఈ బడ్జెట్ పిల్లలాడలాగా పెట్టింది, ఇది జనాలకు పోవద్దు. కాబట్టి కేసీఆర్ అరెస్ట్ చేస్తాం. ఎంత అంటే ఇలా గవర్నమెంట్ అంటే లేకపోతే ప్రజలంటే ఎంత చీప్ అయిపోయిందంటే, మా 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 నేను ముఖ్యమంత్రిని అయినా మా వాళ్ళు మంత్రులు అయినరు, తిరుగుతాం అంతే, మాకేం సంబంధం లేదు రాష్ట్రంతో. ఇదా ఒక ప్రభుత్వం చేసుకుంటుంది? ఎప్పుడన్నా వాళ్ళు పెట్టిన బడ్జెట్ డిస్టర్బ్ చేసుకుంటారా వాళ్ళు? ఎప్పుడు డిస్టర్బ్ చేసుకుంటారంటే ఆ బడ్జెట్ లేనప్పుడు డిస్టర్బ్ చేసుకుని. నేను చెప్పినా కదా, గదే బడ్జెట్ వీళ్ళ బడ్జెట్, డొల్ల బడ్జెట్. అసలు ఇప్పటి వరకు వీళ్ళు చెప్పిన ఏ కేసులో కూడా ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవు. సుప్రీంకోర్టే చివాట్లు పెట్టి ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఎన్ని రోజులు విచారిస్తారా? అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? దీనిలో ఇన్ని రోజులు విచారిస్తారా అని అడిగి ప్రభుత్వం మళ్ళీ టైం పడితే ఇచ్చి మీతో కాదు ఇందులో ఏం చేయలేరని చెప్పేసి బెయిల్ ఇచ్చేసింది. ఆయన ఫుల్ కస్టడీ కావాలి మాకంటే వేస్ట్ అన్నారు. ఇక ఎలక్షన్ వచ్చినప్పుడు విచారణ జరుగుతుంది. చూసినాం కదా మనం, మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం అదింది, టికెట్ ఇచ్చే టైంకి కేసీఆర్ని విచారణ పిలుస్తారు, హరీష్ రావుని విచారణ పిలుస్తారు, కేటీఆర్ని విచారణ పిలిచిండ్రు. ఎలక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు. ఇప్పుడు ఏంది వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంది ఇప్పుడు అంటే, ఇప్పుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు మాట్లాడతారు, తర్వాత విచారణ పిలుస్తారు అనమాట. ఎలక్షన్ వచ్చినప్పుడు విచారణ పిలుస్తారు. ఇప్పుడు ఈ డైవర్షన్ కోసం ఇవన్నీ అరెస్టులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. వాళ్ళు ఎప్పుడో చెప్పారు అరెస్ట్ చేసుకోమని. అరెస్ట్ చేయడానికి దమ్ములేంది రేవంత్ రెడ్డికే. వాళ్ళు ఎప్పుడో చెప్పారు మమ్మల్ని అరెస్ట్ చేయండి, చేయమని అరెస్ట్ చూద్దామన్నారు. వాళ్ళు విచారణ చేసుకోమని చెప్పారు. వాళ్ళు విచారణ ఏమని వాళ్ళు అడగాలంట, అప్పుడు ఈయన చేస్తారంట విచారణ. ఈయన దృష్టిలో వాళ్ళు తప్పు చేశారు కదా, ఈయన ప్రభుత్వంలో రాజు అయి ఉన్నాడు కదా, ఈయన కదా విచారణ జరపాల్సింది. వాళ్ళు అడుగుతారా వచ్చి మమ్మల్ని విచారణ జరపమని? మీ డొలోతనం అక్కడనే బయటపడుతుంది కదా ముఖ్యమంత్రి గారు. మీరు చెప్పేది తెలంగాణ యాక్చువల్గా మీ గవర్నమెంట్ పని అయిపోయింది, టైంపాస్ చేయడమే, గడపడమే. ఇక ఇప్పుడు ఏం కాడు పడేయలేరు కదా, నడుపుకుంటూ పోదామని చూస్తున్నారు మీరు. జనమేమో ఎప్పుడైపోతుంది రా టైం అని వాళ్ళే ఎదురు చూస్తున్నారు. అంత దారుణంగా ఉన్న సిచ్యువేషన్. అది ఎమ్మెల్యేలే పరిచయం అయ్యారు. మీ బడ్జెట్ చూసి ఈ బడ్జెట్తోనే ఏం చేయగలం, జనాలకు పోగలమా, ముఖాలు చూపించుకోగలమా, ఈ బడ్జెట్లో ఏముంది, ఏం లేదు, ఏం కేటాయింపులు లేవు, ఏం లేవు, అంత లెక్కలు తప్ప, నెంబర్లు చేంజ్ చేసారు తప్ప ఏం లేదు. ఇక ఏం చెప్పాలి, మీరే ఏం స్పందిస్తారో స్పందించండి. ఆయన కేసీఆర్ని అరెస్ట్ చేస్తా అంటుండు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అంటుండు, హరీష్ రావుని అరెస్ట్ చేస్తా అంటుండు. అసలు ఆయనకు అంత ఉందా? ఒకటి. రెండోది, బడ్జెట్ను చెడగొట్టుకునే విధంగా ఎవరైనా ఇట్లా చేస్తారా? ఆయన ఎందుకు చేసుకుంటున్నాడు అనేది మీకు అర్థమై ఉండాలి. అప్పుల కోసం బడ్జెట్ సమావేశాలు పెట్టుడే తప్ప తెలంగాణ ప్రజల కోసం అయితే బడ్జెట్ పెట్టినట్టుగా కనబడతలేదు. అసలు ఈ ప్రభుత్వం రెక్టిఫై చేసుకోవట్లేదు. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ మైనస్ ఉంది, తెలంగాణ ప్రభుత్వానికి ఎట్లా ఇన్కమ్ పెంచుకోవాలి, అవి వదిలేసి ఇట్లాంటి కామెంట్స్ ఏంది? ఇప్పుడు నిజంగానే అరెస్టులు చేసేది ఉంటే పోలీసు వాళ్ళు చేస్తారు, రేవంత్ రెడ్డికి సంబంధం లేదు కదా. నిజంగానే ఏమైనా ఆధారాలు దొరికితే కోర్టులు చెప్తాయి, కోర్టులు అరెస్ట్ చేస్తారు, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆయన ఇద్దరు ఎవరు, పిసిసి మహేష్ కుమార్ గౌడ్, ఇద్దరు పదులు కూడా సేమ్ మాట్లాడినారు. ఇద్దరు వేరే కూడా మాట్లాడలేదు, సేమ్ లైన్. ఆయన గాంధీ భవన్ మాట్లాడతాడు, ఈయన అసెంబ్లీలో రిపోర్ట్లో పిలుచుకొని చిచ్చాడని పేరుతో మాట్లాడతాడు. మళ్ళీ ఆన్ రికార్డు కూడా ఉండవు. మన కేసీఆర్ను అరెస్ట్ చేస్తామని ఓపెన్గా మాట్లాడితే మన ఏమైనా రియాక్షన్ వస్తుందని భయమో ఏమో తెలియదు, చిచ్చాట్లో చెప్తాడు అట్లాంటివన్నీ విషయాలు. లేకపోతే ఇద్దరికి ఢిల్లీ పోయి వచ్చారు, ఢిల్లీలో ఏమైనా చెప్పినరా, బీజేపీలతో మాట్లాడుకుని వచ్చినరా, అట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇద్దరు సేమ్ విషయాలు మాట్లాడుతున్నారు. బట్ ఇది తెలంగాణ ప్రజలకు నష్టం. మీరు చేస్తే చేసుకోండి, కేసీఆర్ అరెస్ట్ చేసుకోండి, అందరిని అరెస్ట్ చేసుకోండి, మీ ఇష్టం అది. కానీ మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు అరెస్ట్ చేస్తామని అంటుండ్రేమో. కానీ మీరు ఏం చేస్తున్నారంటే, జనాలకు అవసరమైన ఏంటి మీరు అగ్రెసివ్గా చేస్తలేరు. జనాలకి ఏం కావాలో దాన్ని పట్టుబడి చేస్తలేరు. పనికిరాని విషయాలను మాత్రం పట్టుబడి చేస్తున్నారు. అది మీ పర్ఫార్మెన్స్ అని మీరు అనుకుంటున్నారు, కానీ జనాలు మీ పర్ఫార్మెన్స్కి ఇస్తున్న ఓట్లు మార్కులు 0. ఇది ఇంతే, ఇంకా వ్యవస్థ అయిపోయింది, ఈ వ్యవస్థ పని అయిపోయింది. ఎదురు కూడా బంద్ చేస్తున్నారు జనం, ఆ స్టేజ్కి వచ్చేసింది. బట్ మీరు సమర్థిస్తారా? బడ్జెట్లో బాగుంటే ఎవరైనా బడ్జెటే పోవాలనుకుంటారు. గవర్నమెంట్ ఇన్ని బడ్జెట్లు చూసిన వ్యక్తిగా చెప్తున్నా. బడ్జెట్ పోవద్దు అని కోరుకునే ప్రభుత్వమేనా? వాళ్ళు పెట్టిన బడ్జెట్ మీద వాళ్ళకే నమ్మకం లేకపోతే ఏమని జనాలకి ఎట్లా మేలు జరుగుతుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్.